ఎక్కురా అమ్మా 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 అరే అలా చేస్తుండే ప్రహ్లాద అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రహ్లాద అక్కడ మేము పెద్ద ఆవుకి బండరాయి కట్టి దాన్ని హింసిస్తున్నాము. అది మోయలేక అంబా అంబా నడుస్తుంది. జంతువులను హింసించడం ఘోర పాపమయ్యా. కరుణలేని మనసు కఠిన పాషాణంబు జాలి కలుగువాడు సజ్జనుండు. సాధు జంతువులను హింసింపవలనయ్యా, ప్రాణి హింస ఘోర పాపమయ్యా. నారాయణ 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 నారాయణ. రము నారద రము. నమో హిరణ్యాక్షాయ నమః. దానవేంద్రులు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. ఏదైనా దండయాత్ర ప్రయత్నమా? ముల్లోకాలు పరిపాలించిన వానిక. మరి దీర్ఘాలోచనకు కారణము? ప్రహ్లాదుడు. నమస్కారం దేవచ్చి. దీర్ఘాయురస్తు. బుద్ధిమంతుడు. మందబుద్ధివంతుడు. అదేం దానవేంద్ర? అదే నా బాధ. ఇతనికి ఏదో జాడ్యం ఉన్నది. ఉలకడు పలకడు, ఆకలి అనడు, దప్పిక అనడు, తోటి బాలతో ఆడడు పాడు. అసలు తాను దానవేంద్రుడు పుత్రునని అహం గాని దర్పం గాని అనుమాత్రము లేదు. ఎప్పుడు ఒంటరిగా కూర్చొని తనలో తానే పిచ్చివాని వలె నవ్వుకొనెను. అవును, పసితనంలో ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగానే ఉన్నది. ఆహా, ఇదా నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా? అతోస్ని చివరకు అపరాధం నాదా? అవును, గర్భవతి అయిన తల్లిని కందుమూల శాఖల సాత్విక పశు గ్రాసాలతో పోషించి పుట్టిన పుత్రుడు ఇట్లుగాక మరి ఎట్లు ఉండును? విద్యాభ్యాసం వలనే ఇతని బుద్ధి తీవ్రమను అను ఆశ నాలో మిగిలినది. నా ఆశ్రమకు పంపు. చాలు నారద చాలు, నువ్వు ఇంతవరకు చేసింది. మహామంత్రి. సెలవు మహారాజా. నమస్కారం మహారాజా. ఆజ్ఞ ప్రభు. గురుపుత్రులను పిలువు. అలాగే ప్రభు. చేసి ఒకటి చక్కటి పద్యము చదువు. అలెగిన నలుగొక ఎద్దులు పలికిన మరి వినని ఎద్దులు. గురుపుత్రులారా, మహారాజు గారు పిలిచారు. ఎందుకు? ఏమో వెంటనే రమ్మని కబురు చేశారు. చాలు చాలు, ఇతను నా పుత్రుడు. ఇతనికి విద్యాభ్యాసం బోధించండి, అక్షర అభ్యాసం చేయించండి. నమో శివాయ శివాయ. ఓం శ్రీ దం దం నమః నమః. ఓం ఋగ్వేద మమధారయాత్. ఓం ఋగ్వేద మమధారయాత్. ఓం అగ్నివేశ మమధారయాత్. ఓం అగ్నివేశ మమధారయాత్. ఓం సామవేద మమధారయాత్. ఓం సామవేద మమధారయాత్.
రాలాదే కుమారా, నేను ఇట్లా సాధించబడితే నీ ప్రతిభ అమోఘం. బాలులా ఇన్ని కొద్ది కాలము నా ఇన్ని సత్యములు పడిచిన బాలుని ఇంతవరకు కని విని ఎనలేను. నువ్వు నా శిష్యునిగా లభించినందుకు గర్వకారణం నాయన. మాకు చాలా సంతోషం నాయన. మీరంతా ఉన్నారు భోజన ప్రియులు, ప్రహ్లాదం చూసి నా తెలివి తెచ్చుకోండి. నిశ్శబ్దం నిశ్శబ్దం. గురుపుత్రులారా, బాలుడు బుద్ధిగా విద్యాభ్యాసం చేసినాడా? ఆహా, ఏమని వాణ్ణి ఇవ్వగలము? నీ న్యాయశీలము నవ్వులాడకైనా అబలమాడు, కోపమన్నది ఎదులేడు. ఆహా, గురుభక్తి అందురా, అబ్బో అబ్బో మరణాతీతము. అవును తండ్రి. చదివించిరి నన్ను గురువులు, చదివితి ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెబ్బులు, మర్మమెల్ల చదివితి తండ్రి. ఆహా, చదువులోకెల్లా మార్మమెల్ల చదివితివి. ఏది నాయనా నువ్వు చదివిన ఒకటి చక్కటి పద్యం, దాని తాత్పర్యం చెప్పు. ఇక్కడ ఏమిటి కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించితివి. హరిభక్తిని మించిన మోక్షం లేదు తండ్రి. హరి దానకుల వైరి మన పరమ శత్రువు. హరి నామము ఉచ్చరించకూడదు. దైవము ఆరాధింపని వాడి జన్మ నిరర్థకార్థము కదా. శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర సంకీర్త కుమారా, మన కుల దైవ ఆ పరమేశ్వరుని ఆరాధించు, లేదా నీ పితామహుడు అయిన సృష్టికర్త బ్రహ్మని ఆరాధించు. కానీ ఆ హరి చి చి తుచ్చల నామోచ్చము, అతని నామం మర్చిపోవు కుమారా. అది సాధ్యమా తండ్రి? హరిభక్తి ఒక్కసారి రుచి చూసినా మరలా విడవగలమా? చి కులద్రోహి, నీ పితామహుని చంపిన ఆ ఘాతకుడు నీకు ఆరాధ్య దైవమా? శిష్ట రక్షకుడు దిష్ట శిక్షకుడు కదా. ఎలా? నీ పితామహుడు దుష్టుడే నీ అభిప్రాయం? దుష్టుడో కాదో కానీ అదృష్టవంతుడు. గురుపుత్రులారా, ఇదేనా మీరు నేర్పిన విద్య? ఇందులో మా తప్పు అనుమాత్రమైనా లేదు. ప్రహ్లాద కుమార, గురువులు నేర్పిన ఈ హరిభక్తిని నీకు ఎవరు బోధించారు? హరిభక్తి ఒకరు బోధించిన ఆడవాడు నా తండ్రి. గురుపుత్రులారా, ఆవేశంలో ఉన్న మాటలకు బాధపడకండి. సంబుద్ధి కలిగించే మీ కృపకు పాత్రమయ్యదము. అందుకు మన రానాయన సెలవు తండ్రి. సెలవు. కుమార, నేను చెప్పినది మీరు చేసినది ఏమి? మేము అన్నట్టు ఆను. ఓం హిరణ్యాయ నమః, ఓం నారాయణాయ నమః. హరినామాన్ని మానలేవా నాయన? గురువులు చెప్పాల్సిన మాటలేనవి. హరిభక్తి లేనివాడు పశువు కన్నా హీనువు కదా. అంటే నీ తండ్రి నీ గురువులమైన మేము ఈ దేవలోకం అంతా పశులమయమైన నీ ఆలోచన. హరి గురుదూషణ పాపం కదా. లేదు గురువర్య, మీరు కూడా సేవించి ఆ హరిని ప్రార్థించండి. పాపం అంటూనే పంగనామాలు పెడుతున్నవే.
ఓం నారాయణాయ నమః. ఎవడు వాడు? అతనికి చాలా పేర్లు ఉన్నాయి. ఏమిటి అవి? నారాయణ, నారదుడు, హరి, కృష్ణ, చాలా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాడు? అతను అంతటా ఉంటాడు. వాళ్ళ తల్లి తండ్రి? అతనికి తల్లి లేదు, తండ్రి లేడు. వాడు విచిత్రంగా పుట్టాడే. తల్లిదండ్రి లేకుండా ఎట్లా పుట్టాడు? అతనికి పుట్టుక అనేదే లేదు. వాడిని చూసేది ఎట్లా? హరినామము స్మరిస్తే అతను కనిపిస్తాడు. అవునా? ఓం నారాయణాయ నమః. ఓం నారాయణ నమః. ఓం నారాయణాయ 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 నమః. Hello. Right, you did well. So you have to improve again and the next